పూజారి నాగేశ్వరరావు గారిని అడ్వకేట్, తనతో మాట్లాడదాం ఒకసారి. ఒక్క నిమిషం. హలో సార్, నమస్తే. అదే మీరు ఫోన్ చేసినప్పుడు ఫంక్షన్ ఉండే సార్. రైట్ రైట్, అదే ఇంటర్వ్యూ నడుస్తుంది. సో నా ముందు లావణ్య గారు ఉన్నారు. ఇదే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అనాలో, వైఫ్ అనాలో, ఎక్స్ వైఫ్ అనాలో. ఓకే. సో పూజారి నాగేశ్వరరావు గారికి ఒక పేరు ఉంది, విడాకుల స్పెషలిస్ట్. కానీ ఆయన చాలా గొప్ప లాయరు, చాలా పెద్ద వ్యక్తి. సో నేను తనని అడిగాను అసలు ఈ కేసుని ఎలా చూడాలి, లావణ్యకి న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయం నన్ను అడిగాను తనని. సార్ సార్ ఏం చేయమంటారు? ఇప్పుడు లావణ్య గారి పరిస్థితి ఏంటంటే, ఒకవైపు రాజ్ తరుణ్ తో ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయిన పరిస్థితి. ఏం కాలేదు సార్, అంటే క్లైమాక్స్ లో ఉంది మొదలవుతుంది కావాలంటే ఏదో ఒకటి. లేదు లేదు సార్, వాళ్ళిద్దరు కలిసి ఉండాలనేది ఒకటైతే, లేదా మ్యూచువల్ గా విడిపోవడమా, ఈ రెండు ఏదో ఒకటి అవ్వాలనేది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితాన్ని పదే పదే ఇట్లా రచ్చకీడ్చి తనకి భవిష్యత్ అంటూ లేకుండా చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, దాంట్లో సంశయం పాటించాల్సింది మీడియానే కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. కానీ మీడియా ఎక్కడ సంశయం పాటించింది సార్? ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా లేని మీడియా సార్ ఇది. సోషల్ మీడియా ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్ మీడియా. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎవరి వాళ్ళు చెప్పుకోవడానికి. అది మనం ఎప్పుడు తప్పు పట్టడం లేదండి. ఇప్పుడు మనకు ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడితే మీరు అన్నట్టు అది అన్ఆర్గనైజ్డ్ మీడియా అని మనం కాదంటాం లేము సార్. కానీ మనకు ఒక నైతిక విలువలు అంటూ ఒకటి ఉంటాయి కదా అంటున్నా నేను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ప్రతి విషయాన్ని పబ్లిష్ చేయలేం కదా అనేది ఒక ఆలోచించుకోవాల్సిన విషయం అని చెప్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా మీడియా దృష్టికి అది మీ మాటగా వెళ్తుంది ఇప్పుడు అది. సో ఇప్పుడు లావణ్య గారు ఏం చేయాలి సార్? తన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు లావణ్య గారికి కేసుకి అయితే మనకు ప్రత్యక్ష సంబంధం అయితే ఏం లేదు. లేదు లేదు. ఎస్, మనం ఏదైనా కూడా మనం మీడియాలో చూసిన విషయమే తప్ప, అవును, మనం ఆ కేసులో పాల్గొన్నది కానీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తులు కానీ మనకైతే పరిచయం లేరు, మనకు సంబంధం కూడా లేదు. కాకపోతే ఏంటంటే నేను కూడా యాజ్ అడ్వకేట్ సమాజంలో ఉంటా కాబట్టి, సోషల్ గా రెగ్యులర్ గా నేను సోషల్ మీడియా కూడా ఫాలో అవుతుంటా కాబట్టి, ఒక్కటి ఇప్పుడు లావణ్య గారు కనుక మీ దగ్గర ఉంటే ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, నిజంగా పెళ్లి అయిందా లేదన్నది నా మొదటి క్వశ్చన్. ఒక పౌరుని కింద కావచ్చు, ఒక అడ్వకేట్ కింద కావచ్చు, ఒక ఆమెకు ఒక అన్నకు కూడా కావచ్చు. ఒకసారి మీరే అడగండి సార్. నేను అడిగేది ఏంటంటే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. హలో అండి నాగేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే సార్. అదే క్వశ్చన్ అడుగుతున్నా మేడం. అయ్యింది సార్, అయ్యింది సార్. మాది చౌదరీస్ క్యాస్ట్ అండి, అతని బ్రాహ్మణ. ఒప్పుకోరేమో అన్న ఒక దాంట్లోని చెప్పలేదండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. బట్ పెళ్లి చేసుకున్న అతను తాళి కట్టాడు సార్ ఎల్లమ్మ టెంపుల్ గచ్చిబౌలిలో, పసుపు తాడు కట్టాడు. అండ్ మేము అది కట్టిన 3 నెలలకి 2 ఫ్యామిలీస్ కి చెప్పేసుకున్నాము సార్. దాని తర్వాత ఇద్దరు ఫ్యామిలీస్ మేము అంటే కట్టిన రోజు నుంచి మేము ఒకే ఇంట్లో ఉంటున్నాము. 2 ఫ్యామిలీస్ మాకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, యాక్సెప్ట్ చేశారు. ఒక 4 ఏళ్ళు ఆగి అఫీషియల్ గా చేసుకుంటాము అని చెప్పాము. సరే అన్నారు సార్. ఒకటే క్వశ్చన్ అమ్మా దీంట్లో, ఒకవేళ గనక అంటే మీరు ఇప్పుడు పెళ్ళైందని చెప్తున్నారు కాబట్టి, మీకు పెళ్ళైందని మీరు అంత ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు పెళ్ళైనప్పుడు మీరు భార్యగా ఉండాల్సిన రైట్స్ కోరుకోవాలి. కానీ మనకు సోషల్ మీడియాలో మరి గర్ల్ ఫ్రెండ్ కిందనో లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ కిందనో అది ఎస్టాబ్లిష్మెంట్ అయింది కదా. భార్య కింద మీరు మీ భార్యకు ఉండాల్సిన రైట్స్ గురించి మీరు పిటిషన్స్ వేసుకొని, మీరు నేను అతని భార్యని నేను కలిసి ఉండాలనుకుంటున్నా పిటిషన్ మీరు ఎక్కడ వేసుకున్నారా? చాలా బాగా అడిగారు. యాక్చువల్ గా నా పెయిన్ అయితే ఇదే సార్. సో అదేదో సెక్షన్ ఉండింది, దాని గురించే మేము. మీరు అతని భార్య కనుక అయ్యి ఉంటే, ఇప్పుడు నాకైతే మీరు ఫోన్ లో చెప్తున్నారు కాబట్టి సాక్ష్యాలు అన్నట్టయితే మనం పరిశీలించలేదు. ఓకే, ఇప్పుడు పెళ్లి అయింది అని మీరు ఖచ్చితంగా విశ్వసిస్తే కనుక మీరు వేయాల్సిన కేసు ఏముంటది? రాజ్ తరుణ్ తోని నన్ను కాపురానికి పంపించండి అని చెప్పేసి మీరు సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 కింద మీరు పిటిషన్ వేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పిటిషన్ మనకు మరి మార్కెట్ లో రకరకాల అది రూమర్స్ అనొచ్చో లేదమో నాకైతే తెలియదు. మీరు భార్య కింద ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి మీరు భార్య కింద మీరు రైట్స్ కోరుకుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా సార్. కాకపోతే ఆ రోజున రాజ్ తరుణ్ పెళ్లి కాలేదు ఇలా అన్నప్పుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లేదా ఉద్దేశించి
ఆ అమ్మాయిని పెళ్లి పేరుతో నమ్మించి చేసుకోకపోతే దానికి బిఎన్ఎస్ కొత్త యాక్ట్ అని 493 ఏదో వేశారు సార్. ఎందుకంటే పెళ్లి అయిందని చెప్తుంది నేను, అవ్వలేదు అని చెప్తుంది అతను, కాబట్టి ఆ సెక్షన్ ఏదో వేశారు సార్. అమ్మా ఇప్పుడు మనకు పెళ్ళైంది అన్నప్పుడు మనకు 2 అంశాలు ఉంటాయమ్మా. అవును సార్, ఎందుకంటే రిజిస్టర్ అన్నది చేయించలేదు కదా సార్. సివిల్ రైట్స్, క్రిమినల్ రైట్స్. అవును అవును. ఇప్పుడు నువ్వు రాజ్ తరుణ్ గారి భార్య అనుకుంటే నీకు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి సివిల్ రైట్స్, 2 క్రిమినల్ రైట్స్ ఉంటాయి. అవును. సివిల్ రైట్స్ అంటే ఏంది అంటే అతడు నిన్ను నెగ్లెక్ట్ చేసి నిన్ను పట్టించుకోకుండా ఉండి తర్వాత నిన్ను దూరం పెట్టడం గాని చేస్తే మీరు కోర్టుకి వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారము నా భర్తతోని నన్ను కలిసి జీవించే అవకాశం ఇవ్వండి, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, తన నా భర్త అని చెప్పే పిటిషన్ ఉంటది. దాన్ని కనుక మీరు వేసుకొని ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండదు. అప్పుడు చర్చ అంతా ఎక్కడికి వెళ్ళిపోవు అంటే రాజ్ తరుణ్ కి అండ్ లావణ్య గారికి పెళ్ళైందా లేదా అనేది అన్ని వెళ్ళిపోవు. అవును, మీరు చెప్పింది నాకు. ఆ చర్చ ఎక్కడికి దారి తీసిందంటే ఇక నాకు తెలిసి ఒక 4 రోజులు అంటే నేను అనద్దు, 4 రోజులు మీ టాపిక్ మీదే అందరూ అదే పని ఉండిపోయారు. అవును సార్. అదొకటి. రెండోది క్రిమినల్ చర్యలు తీసుకోవాలనుకుంటే మీరు 498 కింద భార్యని ఏ భర్త అయినా సరే భార్యని మానసికంగా గాని శారీరకంగా గాని ఫైనాన్స్ పరంగా గాని భర్త కుటుంబ సభ్యులు గాని భర్త ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా భర్త కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని మీరు 498 తో పాటు ఇంకా అదర్ సెక్షన్స్ మీతో వేసుకోవచ్చు. సో ఈ 2 వాడు ఉంటే కేసు చాలా బ్యూటిఫుల్ ఉండదు. అప్పుడు మీ ఫైటింగ్ కి సమాజం కూడా మద్దతు తెలిపేది. సార్ నాకు సెక్షన్స్ ఇవన్నీ కూడా అసలు తెలియదు. అండ్ ఇప్పుడు నాలాంటి వ్యక్తి అయినా సరే మరి పెళ్లి చేసుకున్నప్పుడు సాధారణ బాధ్యత ఉంటది కదా. అవును, పెళ్లి చేసుకున్నప్పుడు కలిసి ఉండాలనో చెప్పే బాధ్యత మాకు ఉంటది. అవును సార్, ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆయన. ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళిపోయింది అంటే అది ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్ లో ఉండడం ద్వారా వాళ్ళిద్దరికి గొడవ అయింది కాబట్టి ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారు అనే స్థాయికి లేదు. అది అలా తీసుకెళ్ళింది రాస్తారు. నా ప్లాన్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ప్లాన్ ప్రకారం వెళ్ళింది వాళ్ళండి. మనం కాదంటలేమమ్మా. ఇప్పుడు ఆయన స్ట్రాటజీ అయినా తీసుకున్నప్పుడు బాధ్యత గల యువతి కింద నువ్వు కూడా నీ స్ట్రాటజీ నువ్వు తీసుకొని డే 1 నుంచి అదే స్ట్రాటజీ మీద అతను నా భర్త నాకు కావాలి అని మీరు అడుగుంటే ఇవాళ మీకు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మీకు మద్దతు దొరుకుండేది. నేను రాజు నాకు కావాలని అడిగాను, నా భర్తనే అడిగాను. బట్ ఒకవేళ ఏదన్నా కారణం వల్ల పెళ్లి కాకపోయినా, పెళ్లి అయింది సార్, నా మెడలో 3 ముళ్ళు వేసారు, అది నిజం సార్. ఏదన్నా కారణం వల్ల పెళ్లి కాకపోయినా ఒక ఇంటి కింద 2 సంవత్సరాల కంటే ఎక్కువగా కంటిన్యూస్ గా నివసిస్తే దాన్ని పెళ్లి కింద పరిగణించే జడ్జిమెంట్ మన భారతదేశంలో ఎన్నో. 11 years సార్, దిస్ ఇస్ 11th year సార్. కాబట్టి మీరు అంటే ఇప్పుడు మీ ఎగ్జాక్ట్లీ కేసులు ఏమున్నాయో ఏమేమి పెండింగ్ ఉన్నాయో మరి ఇష్యూస్ ఏమున్నాయో 2022 ముందు లావణ్య పైన ఏ కేసులు లేవు, లావణ్య ఏ కేసు పెట్టలేదు సార్. నా లైఫ్ లో నా మీద ఫస్ట్ కేసు 2023 సార్, నాట్ ఈవెన్ 2023, ఎగ్జాక్ట్ 1 year. ఈ టైం నుంచి 1 year ముందు. అవును సార్, 1 year ముందు ఇంకా ముందేం లేవు సార్. మరి నాకు 33, ఇప్పుడు 33 year లో మరి అదే నేను క్రిమినల్ అయితే ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉండాలి సార్ నా మీద? అండ్ అవును సార్, ఏం ట్రాప్ చేశారో, ఏం వదిలించుకోవాలని చేశారో మొత్తం నన్ను అయితే నేను నమ్మి మోసపోయాను సార్. ఇవాళకి కూడా అదే చెప్తాను, నేను నమ్మి మోసపోయాను సార్. అదే నమ్మి మోసపోయినావు కానీ దాంట్లో నేను అనేది ఏంటంటే పోరాడే విధానంలో కొద్దిగా తేడా వచ్చిందని చెప్తా. అవును సార్. సార్ సరిదిద్దుకోవడానికి తేడా వచ్చింది అని చెప్తాను. సరిదిద్దుకోవడానికి తేడా రావటం వల్ల ఏంటంటే బీయింగ్ ఏ సోషలైట్, బీయింగ్ ఏ బ్రదర్ అనుకో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి అడ్వకేట్ అనుకో, కానీ ప్రజలకైతే ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది అంటే నేను సార్. సార్ సరిదిద్దుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? చూడండి, ఇప్పుడు పెండింగ్ పడ్డ కేసులు ఏమున్నాయి అనేది ఒకటి చూడండి. ఎక్కడన్నా కనుక మ్యారేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కనుక మీరు చేసి ఉంటే మీరు సెక్షన్ 9 కింద నా కాపురానికి పంపేయండి అని చెప్పేసి. అంటే ప్రతి వినాయక చవితికి పీటల మీద కూర్చోవడం అవి జరిగాయి సార్. అండ్ ఇప్పుడు దీంట్లో 2 అంశాలు ఉంటాయి. వాస్తవంగా జరిగేది వేరుంటది, మనం చట్ట ప్రకారం తీసుకునేటప్పుడు రాసింది వేరుంటది. అవును సార్. మీరు ఎక్కడన్నా పిటిషన్ మీద రాసినప్పుడు ఆ ఫస్ట్ పిటిషన్ ఏదైతే రాసిందో దాంట్లో మాకు పెళ్లి అయింది అని కనుక రాసి ఉంటే మీరు బాజాప్తగా మీరు పోయి సెక్షన్ 9 కింద మీరు పిటిషన్ వేసుకోవచ్చు. రాశాను సార్, నార్సింగి కేసులో పెళ్ళైందని రాశాను. మీరు ఫస్ట్ టైం కేసులో రాసితే కనుక రాశాను సార్, బాజాప్తగా వెళ్ళి సెక్షన్ 9 కింద మీరు పిటిషన్ వేసుకోవచ్చు. యా సార్. అది రెండోది, పెళ్లి కాకుండా మనం ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవచ్చు. సార్. రాజస్థాన్కి
ఒకవేళ నిజంగా మీరు పెళ్లి చేసుకొని ఉండి మీరు న్యాయం తరఫున పోరాడాలనుకుంటే కనుక మీరు సెక్షన్ 9 కింద నా భర్తను నాకు ఇప్పించండి అని చెప్పి కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు ఇంకేదన్నా పెళ్లి చేసుకోనే అవకాశం లేకుండా కూడా మీరు ఇంజంక్షన్ ఆర్డర్ కూడా టిల్ మై కేసు డిస్పోజల్ అయ్యేంత వరకు నాకు ఆయనకు మ్యారేజ్ కాకుండా ఆర్డర్స్ ఇవ్వని కూడా చెప్పొచ్చు.